బ్రేకింగ్ న్యూస్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను ఇవాళ రెండోసారి విచారించనున్నారు ఏపీ పోలీసులు. విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంతో తొలి రోజు దాదాపు 7 గంటల పాటు విచారణ జరిగింది. ఆయనతో న్యాయవాదులు కూడా లోనికి రావడానికి యత్నించగా పోలీసులు అనుమతించలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 9 వరకు సునీల్ నాయక్ విచారణ జరగనుంది. సునీల్ నాయక్ తొలి రోజు విచారణలో బీహార్ క్యాడర్కు చెందిన మీరు వైసీపీ హయాంలో ఏ అవసరంతో ఏపీకి డిప్యుటేషన్పై వచ్చారు, ఏపీకి డిప్యుటేషన్పై వచ్చేందుకు మీకెవరు సహకరించారు, దాని వెనుక ఎవరి ప్రోద్బలమైనా ఉందా అనే కోణాల్లో విచారించినట్టు తెలుస్తోంది. అప్పట్లో ఏపీ సిఐడిలో డీఐజీగా మీరు నిర్వర్తించిన విధులేంటి, ఆ విభాగంలో పోస్టింగ్ కోసం ఎవరితోనైనా సిఫారసులు చేయించారా అనే ప్రశ్నలు సంధించారు. రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసి సిఐడి కస్టడీలో ఉంచిన రోజు రాత్రి ప్రత్యేకంగా డాక్టర్లను పిలిపించారు. ప్రతి ఒక్కరికి అలాగే పిలిపిస్తారా అని సునీల్ నాయక్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను ఇవాళ రెండోసారి విచారించనున్నారు ఏపీ పోలీసులు. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సునీల్ నాయక్ విచారణలో ఎటువంటి అంశాలు తెలుస్తున్నాయి, ఏ కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు, సో సునీల్ నాయక్ చెప్తున్నటువంటి అంశాల పట్ల అధికారులు ఎట్లా రియాక్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది? మొత్తం మీద చూసుకుంటే సునీల్ నాయక్ వ్యవహార శైలికి సంబంధించి కూడా ఏదైతే ప్రధానంగా ఆయన రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్కి సంబంధించి జరిగిన రోజు పరిణామాలని పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపడుతున్నారు. ఈ కేసులో ఆయన A7గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విజయనగరం ఎస్పీ దామోదర్ ఐఓగా ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న ఉదయం 9:55 సమయంలో మొదటి రోజు విచారణకి సునీల్ నాయక్ ఆయన న్యాయవాది వచ్చారు. న్యాయవాదిని అనుమతించలేదు. ఆయన కారు దిగి లోపలికి వెళ్ళింది, అంటే కారు లోపలికి వచ్చిన దగ్గర నుంచి తిరిగి కారు ఎక్కే వరకు కూడా పూర్తి స్థాయిలో వీడియో రికార్డుని ఇన్వెస్టిగేషన్, అంటే పూర్తి స్థాయిలో ఐఓ అయితే మాత్రం నిర్వహించిన పరిస్థితి కనిపించింది. ఇక ప్రధానంగా చూసుకుంటే దాదాపుగా మొదటి రోజు 30 నుంచి 35 అంశాలకు సంబంధించిన ప్రశ్నలని ఆయన పరంపర కొనసాగించారు. దాదాపుగా 1-2 ప్రశ్నలకు సంబంధించి ఏ ప్రశ్నకు కూడా ఆయన తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధం లేదు అని చెప్పిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా అసలు బీహార్ క్యాడర్కి చెందిన మీరు ఏపీకి ఎందుకు వచ్చారు, ఎవరి ప్రోద్బలంతో వచ్చారు, మీరు ఎవరికి రికమెండేషన్ చేస్తే వచ్చారు, వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా సిఐడి డిఐజీగా ఎలా బాధ్యతలు స్వీకరించారు, అలాగే రఘురామకృష్ణంరాజుకు సంబంధించి కస్టోడియల్ టార్చర్ చేయమని ఎవరు ఆదేశించారు, ఆ కేసులో ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన చాలామంది అధికారులు ఉంటే మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఒక రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన కేసునే మీరు విచారించారా, ఇలాగే ప్రతి కేసును విచారిస్తారా, అలాగే రఘురామకృష్ణంరాజుకు సంబంధించి గుంటూరు సిఐడి కార్యాలయంలో విచారణ జరుగుతున్న సమయంలో అర్ధరాత్రి సమయంలో అనేక సార్లు మీరు వచ్చినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి, అన్నిసార్లు మీరు రావాల్సిన పరిస్థితి ఏంటి, అలాగే హైదరాబాదులో రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రత్యేకంగా మీరు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మీరు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏంటి, దీంట్లో కారణమైన కారణాలు ఏమున్నాయి అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. అలాగే రఘురామకృష్ణంరాజు సంబంధించి అర్ధరాత్రి 2:30-3 గంటల సమయంలో కూడా ప్రత్యేకంగా ఒక డాక్టర్ల బృందాన్ని పిలిచారు. అసలు డాక్టర్ల బృందాన్ని పిలవాల్సిన అవసరం ఏంటి, ఆ రోజు డాక్టర్ల బృందం ఎందుకు వచ్చారు, వచ్చిన తర్వాత ఎవరెవరు వచ్చారు, రఘురామకృష్ణంరాజుకి ఎటువంటి పరీక్షలు చేశారు, డాక్టర్ని పిలుస్తున్నట్లు ఉన్నతాధికారులకు పిలిచారా లేదా, లేకపోతే మీకై మీరు పిలిపించడం జరిగింది, అలాగే రఘురామకృష్ణంరాజు ఒక్కడికే డాక్టర్లను పిలుస్తారా, అలాగే ప్రతి విచారణకు సంబంధించి జరుగుతున్న అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే డాక్టర్లను పిలుస్తారు, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా ఆయన్ని ప్రశ్నించడం తెలుస్తూ ఉంది. అయితే చాలా విషయాలకు సంబంధించి తనకి తెలియదు, గుర్తులేదు, తనకు సంబంధం లేదు, కేవలం నన్ను ఇన్వెస్టిగేషన్కి సంబంధించి సహకరించమన్నారు, నేను సహకరించాను తప్ప ఎక్కడా నేను ఏమీ చేయలేదు, కేవలం రాజకీయ దురుద్దేశంతో తప్ప వేరే కారణం ఏమీ దీంట్లో లేదు అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తూ ఉంది. అలాగే ఎఫ్ఐఆర్ నమోదు దగ్గర నుంచి కస్టోడియల్ టార్చర్ వరకు జరిగిన పరిణామాలన్నింటినీ కూడా రకరకాల అంశాన్ని బేరేజ్ వేసుకొని ప్రశ్నల పరంపర కొనసాగించారు. కానీ దేనికి ఆయన సరైన సమాధానం చెప్పలేదు. ఈరోజు రెండో రోజు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగుతూ ఉంది. ఇవాళ, రేపు, ఎల్లుండి, అవుతాయలుండి మొత్తం 5 రోజుల పాటు నిన్నటి నుంచి, అంటే ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ సాయంకాలం వరకు కూడా ఆయన్ని విచారిస్తారు. విచారించిన తర్వాత ఆయనకి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేసిన తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత తిరిగి ఆయన వెళ్తారా, లేకపోతే
ఇన్వెస్టిగేషన్ సంబంధించిన అధికారులు కోర్టుకి ఏ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు అనే దానికి సంబంధించి కూడా మళ్ళొక 3-4 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ని ఇవాళ 2వ రోజు విచారించబోతున్నారు అధికారులు. మొత్తం 5 రోజుల విచారణలో నిన్న సుదీర్ఘంగా విచారించారు. అయితే అధికారులు వేసినటువంటి ప్రశ్నలకు సునీల్ నాయక్ నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు అని తెలుస్తోంది. మరి ఇవాల్టి విచారణలో ఇంకా మిగతా 3 రోజుల విచారణలో ఎటువంటి విషయాలు రాబోతున్నాయి, ఏ అంశాలపైన సునీల్ నాయక్ వివరణ ఇవ్వబోతున్నారు, చెప్పబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది.